సో ఇక శ్రీవారి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి సిట్ బృందం రంగంలోకి దిగింది. తిరుపతికి చేరుకున్న సిట్ బృందం విచారణ మొదలుపెట్టింది. ముందుగా టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును సిట్ చీఫ్ పరిశీలించారు. ఆ తర్వాత టీటీడీ మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. అలాగే కాసేపట్లో టీటీడీ ఈవోతోనూ భేటీ అయ్యి కల్తీ నెయ్యిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కల్తీ నెయ్యి వివాదంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ సంస్థలో తనిఖీలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హలో మాసు కట్టుబాటు వారియతలు మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. దామోదర్, సిట్ బృందం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది? ఏ కోణాల్లో వెళ్తున్నారు? చక్రి, ఏదైతే తిరుపతి శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే నేపథ్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సిట్ ఇన్ఛార్జ్ గా గుంటూరు ఐజీ త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. ఆయన ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి అడ్మిట్ గృహానికి చేరుకున్నారు. కొద్దిసేపు తర్వాత ఆయన అక్కడి నుంచి తిరుమలకి బయలుదేరేవాడు. ముఖ్యంగా ఏదైతే తిరుపతికి ప్రస్తుతం ఆయన ఒక్కరే వచ్చినట్లు సమాచారము. దీంతో పాటు తిరుపతిలోని వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావుతో పాటు మరో ఇద్దరు సిఐలు కూడా ఆయనతో పాటే వెనుక బయలుదేరిన పరిస్థితి. మరోవైపు మరో ఇద్దరు కీలక సభ్యులు ఆయన ఏదైతే విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి మరికొంతసేపట్లో తిరుమలకు నేరుగా చేరుకొని ఉన్నారు. ఆయనతో పాటు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా రానున్నారు. మొత్తం మీద 5 మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నారు. మిగతా 4 స్థానికంగా ఉన్న ఎస్ఐలను విజిలెన్స్ బృందాన్ని తీసుకునే అవకాశం ఉన్నందువల్ల ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లిన తర్వాత వారు ఒక సమావేశాన్ని అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ లో నిర్వహించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత వీరు నేరుగా అటు ఈవోను కలిసి ఏదైతే ఇటు టీటీడీ ఎన్డీడీబీ ల్యాబ్ ద్వారా తీసుకున్న పరీక్షల ఫలితాలను ఒకసారి చూస్తారు. ఆ తర్వాత ఈవోతో సమావేశం ఉంటుంది. తర్వాత నేరుగా తిరుపతికి చేరుకుంటారని సమాచారం. మొత్తం మీద 3 రోజుల పాటు సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నేరుగా వీరు ఏదైతే ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్ కూడా వెళ్ళనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏదైతే మైసూరు నుంచి ఎన్ఆర్ఎల్బి ల్యాబ్ నుంచి కూడా కొంతమంది నిపుణులు ఇక్కడికి పిలిపిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు 3 రోజుల పాటు జరిగే ఈ వీరి విచారణలో ఏకంగా ముందుగా తిరుపతికి సంబంధించి తిరుమలలో ఉన్న ల్యాబ్ నిపుణులు ఏదైతే ఒక చిన్నపాటి ల్యాబ్ తిరుమలలో ఉంది, ఆ ల్యాబ్ లోని నిపుణులతో కూడా మాట్లాడతారు. అదేవిధంగా పోర్టు కార్మికులతోనూ పోర్టు ఇన్ఛార్జ్ తోనూ మాట్లాడతారు. అదేవిధంగా లడ్డూ పోర్టును అన్న నైవేద్యాల ప్రసాదాల పోర్టును పరిశీలించిన తర్వాత అన్న ప్రసాదాలు ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రంలోనే అన్నదానాన్ని పరిశీలిస్తారు. ఎక్కడెక్కడైతే నెయ్యి వినియోగించబడిందో ఆ ప్రాంతాల్లో అక్కడ భక్తులు ఏదైతే అప్పట్లో పనిచేసిన వంటవాళ్ళని అధికారులతో కూడా మాట్లాడనున్నట్టు సమాచారం. మొత్తం సమగ్రంగా అసలు కల్తీ ఏ స్థాయిలో జరిగింది, ఏ మేరకు జరిగింది అన్న విషయంతో పాటు దీనికి సంబంధించి దోషులు ఎవరు, ప్రొక్యూర్మెంట్ ఓకే చేసిన టీటీడీ బోర్డు మెంబర్లా, లేకపోతే టెండర్ రివర్స్ టెండర్ విధానానికి ద్వారా తక్కువ రేటుతో కొనుగోలు చేసి L1 గా నిర్ణయించారా? అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఇటు ఏఆర్ డైరీ నేరుగా సరఫరా చేసిందా, లేకపోతే సబ్ టెండర్ ఎవరికైనా ఇచ్చిందా? అంటే ఏఆర్ డైరీ యొక్క టెండర్ ను ఉపయోగించుకొని వారి ఆర్డర్ ను ఇతర డైరీ కంపెనీలు దగ్గర నుంచి తెప్పించుకున్నారా అన్న సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుంటారు. ఆ తర్వాత ఇప్పటికే ఒక రిజైండర్ ఏదైతే ఏఆర్ డైరీ కంపెనీ నుంచి వచ్చింది, మాకు కల్తీకి ఎలాంటి సరఫరా లేదు, మేము స్వచ్ఛమైన నెయ్యినే సరఫరా చేశాము, మా డైరీ యొక్క గత చరిత్ర కానీ ఇప్పుడు కానీ తీసుకుంటే ఎక్కడ మేము కల్తీకి పాల్పడలేదు అంటూ ఒక రిజైండర్ కూడా ఇప్పటికే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నేపథ్యంలో డైరీ రిజైండర్ తో పాటు డైరీలోని ప్రముఖులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ నిఘా ఏఆర్ డైరీపై ఉంచిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడ తమిళనాడు ప్రభుత్వం తో పాటు కేంద్ర నిఘా సంస్థలు, అదేవిధంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు తీసిన పరీక్షల ఫలితాలు ఏ విధంగా ఏఆర్ డైరీ నుంచి వచ్చాయో వాటిని కూడా సరిచూస్తారు. మొత్తం మీద అటు ఏఆర్ డైరీతో పాటు స్థానికంగా తిరుపతిలోనే మార్కెటింగ్ విభాగానికి చేరుకుంది. మార్కెటింగ్ విభాగంలో ఏదైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పొల్యూటెడ్ ఏదైతే కల్తీ అయిందో నెయ్యి ట్యాంకర్లు వాటి వివరాలను కూడా తీసుకుంటారు. ఇన్అవుట్ తో పాటు ఇక్కడ ఏమైనా ఎన్ని రోజులు ఇక్కడ పెట్టారో, తర్వాత ఇక్కడ నుంచి వారు రివర్స్ ఏదైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టక ముందు వాటిని ఇక్కడే కొద్ది రోజుల పాటు ఉంచారు. ఆ సమయంలో ఎవరెవరు వచ్చారా అన్న విషయాలు కూడా ఈ దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద సమగ్రంగా విచారణ చేసి
ఈ కేసులో దోషులు ఎవరు అన్న విషయాన్ని తేల్చడానికే సిట్ పనిచేస్తుంది చక్రి. సో అప్పటి ఈవో చైర్మన్ ని ప్రశ్నిస్తారా? ఎప్పుడు వస్తుంది వాళ్ళ వంతు? చక్రి ఖచ్చితంగా మనం చెప్పాలంటే ఫస్ట్ పాలక మండలి తీర్మానం ఏ రోజు ఖరారైంది అన్న విషయాన్ని తీసుకుంటారు. ఏదైతే ప్రొక్యూర్మెంట్ టీటీడీలోని పాలక మండలి సభ్యులను వివిధ భాగాలకు విభజించారు. అంటే ప్రొక్యూర్మెంట్ ఒకరు ఈ విధంగా వివిధ అంశాలకు ఇన్ఛార్జీలుగా కొంతమందిని నియమించుంటారు. వారు ఖచ్చితంగా ఆయా ప్రదేశాలకు వెళ్లి ఏదైతే టెండర్ ఓకే అయిందో వాటి వివరాలు కనుక్కోవాలా, నాణ్యత ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులతో పాటు వారు వెళ్ళాలి. అయితే వీరు వెళ్ళారా లేదా అన్న విషయాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారా లేదా అన్న విషయాన్ని వారు సరిచూసుకోవాలి, ఆయా సభ్యులతో మాట్లాడాలి. అదేవిధంగా ఏ అధికారి ఓకే చెప్పాడు అన్న విషయంతో పాటు అదేవిధంగా బోర్డు చైర్మన్ ఓకే చేయడం, టెండర్ ఓకే కావడానికి ఎవరు సిఫార్సు చేశారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మొత్తం మీద చివరిలో మాత్రం అప్పట్లో ఉన్న బోర్డు చైర్మన్ తో పాటు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏదైతే ఆహార వస్తువులు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నియమ నిబంధనలను కూడా మార్చారు, టెండరింగ్ విధానానికి సంబంధించి ప్రసాదానికి సంబంధించి నియమ నిబంధనలు ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నియమ నిబంధనలు మార్చడానికి సంబంధించి ఇప్పుడు బోర్డు దగ్గర నుంచే కదా నిర్ణయం తీసుకునేది, బోర్డే కదా ఈ నిర్ణయాలు మార్చి చేసేది. సో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తారా ఈ నిర్ణయాలకు సంబంధించి? దగ్గర ఏదైతే గతంలో 800 కిలోమీటర్ల దూరం నుంచే నెయ్యి సరఫరా కానీ ఏదైనా ఆహార వస్తువులు సరఫరా చేసే టెండర్స్ ను తీసుకునేవారు. అంటే ఇటు జీడిపప్పు కానీ నెయ్యి కానీ తిరుమలకు 800 కిలోమీటర్ల దూరం నుంచి, కానీ వీళ్ళు ఏకంగా దాన్ని 1500కి పెంచారు. అంటే డబల్ చేశారు. అంటే పంజాబ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఎటు అంటే నార్త్ ఇండియా నుంచి కూడా తీసుకురావడానికి అవకాశం కల్పిస్తూ వీరు ఒక టెండర్ విధానానికి ఓకే చేయడమే మొదటి తప్పు. ముఖ్యంగా ఏదైతే ప్రామాణికంగా అంటే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కేవలం 4 చోట్ల మాత్రమే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆవులు ఎక్కువగా ఉండేదని చెప్తున్నారు. ఒక పంజాబ్ తప్ప ఉత్తర భారతదేశంలో ఎక్కడ ఆవులు సంతతి లేదు. ఇలాంటి పరిస్థితిలో నార్త్ ఇండియా నుంచి ఎక్కువ టెండర్లు కూడా వచ్చిన పరిస్థితి. అదేవిధంగా తమిళనాడులో కూడా కొంత ప్రాంతం మదురై ప్రాంతంలో మాత్రమే ఆవులు, కోయంబత్తూరు మదురై ప్రాంతంలో ఉంటే దిండిగల్ ప్రాంతంలో డైరీకి ఓకే చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అదేవిధంగా తమిళనాడులోని కొంత భాగం, ఏదైతే కర్ణాటకలో ఎక్కువ భాగం ఆవులు ఉంటాయి. ఈ 4 ప్రాంతాల నుంచి ఆవుని సేకరించాలని చెప్తే పంజాబ్ కు సంబంధించిన కంపెనీలు ఏవి టెండర్లకు రాలేదు. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ టెండర్ ఓకే చేసినప్పటికీ ఆ డైరీ నుంచి వచ్చింది కల్తీనేనా, మిగతా డైరీలు ఏదైతే ముందు సరఫరా 2003 రీషెడ్యూల్ టెండర్ ఏదైతే రివర్స్ టెండర్ లో ద్వారా పంపిణీ ఓకే చేశారో అవి మొత్తం సరఫరా చేసిన కంపెనీల నెయ్యిని కూడా ఈసారి వీళ్ళు చూసే అవకాశం ఉంది. మొత్తం మీద భక్తులు ఎవరైతే గతంలో లడ్డు నాణ్యత గానీ ఆహార నాణ్యత విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారో ఆ విషయాలను కూడా వీరు సమాచారాన్ని స్వీకరించే అవకాశం ఉంది. దీంతో పాటు నిబంధనలు మార్చిన పాలక మండలి ఏ సమయంలో జరిగింది, అటు నిబంధనలు మార్చింది ప్రస్తుతం ఏదైతే చివరిగా పనిచేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి లేకపోతే అంతకుముందు పనిచేసిన సుబ్బారెడ్డి అన్న విషయాన్ని కూడా వీరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. మొత్తంగా సిట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది, దర్యాప్తు ప్రారంభమైంది. ప్రస్తుతానికి నెయ్యి టెండర్లకు సంబంధించి నెయ్యి సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి అంటే కింద నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు సాధారణంగా. సో ఆ స్థాయి నుంచి స్టార్ట్ చేసి చివరిగా ఈవో, అప్పటి ఈవో, ఆ టైంలో ఉన్నటువంటి ఈవో కావచ్చు, ఆ టైంలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, వీరిద్దరికి నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత అంటే ఒకవేళ వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ముందుగా ఈ టెండర్ విషయానికి సంబంధించి టెండర్లో జరిగిన అవకతవకలు, ఏఆర్ డైలీలో జరిగిన అవకతవకలు, అలాగే పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు, వీటన్నింటినీ ముందుగా ఒక సార్ట్అవుట్ చేసిన తర్వాత, ఒక నివేదిక తీసుకున్న తర్వాత ఇక పైన ఉన్నటువంటి అధికారుల స్థాయికి వెళ్తారు. సో మొత్తంగా అయితే కన్స్ట్రక్టివ్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. సో విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇది అన్నిటికీ బాధ్యులు ఎవరు, ఏ కారణంగా ఇది జరిగింది, జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారనేది అందరికీ కూడా ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది మరికొద్ది రోజుల్లో.